హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానన్నది. వరలక్ష్మి వ్రతం అని చెప్పి బాబాని చూపిస్తున్నదేంటి అనుకుంటున్నారా? ఏంటంటే లక్షవారం ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీని. వరలక్ష్మి వ్రతానికి నేనంతా ఎలా చేసుకున్నానన్నది మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నానన్నమాట. అంతే ఆ రోజు లక్షవారం రామదేవుని పూజ అయిపోయిన తర్వాత అలాగ మామిడాకులు తెస్తే అవన్నట్లకి అలా తోరణాలు కట్టుదామని చెప్పేసి అవన్నీ అలా గుచ్చి బొట్లు పెడుతున్నాను. ఇంతలో నేను గుడికి వెళ్ళి వచ్చారు. వీడియో తీయండి అంటే తీస్తున్నారు. ముందేమో ఆర్టిఫిషియల్స్ ఫ్లవర్స్ తెచ్చానమాట. ముందు వెళ్ళినప్పుడు తెచ్చాము. అవి ఫస్ట్ పెట్టేశాను. పెట్టేయగానే పండగ వాతావరణం వచ్చేసినట్టు అనిపించింది అనమాట. నాకు చాలా నచ్చినాయి ఆ ఫ్లవర్స్. ఆ తర్వాత గుమ్మాలన్నీ కడిగేసి బయట ముగ్గులు పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత అవి మీకు చూపిస్తూ చాలా పని ఉంది ఆ రోజు లక్షవారం అనమాట. ముందు రోజు అన్ని ప్రిపరేషన్ ముందు రోజు చేసేసుకొని ఆ తర్వాత తడిగుడ్లు వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కొన్ని సాయంత్రం కూడా స్నానం చేసి ఇలాగా కొన్ని డెకరేషన్ చేసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి ఆ కర్టెన్లు అలా పెట్టి అక్కడ నా దగ్గర లక్ష్మీదేవి బొమ్మ ఉన్నదనమాట. ఏనుగులు ఉంటే అక్కడ తడిగుడ్డు వేసేసి ఉదయాన్నే ఎన్ని గంటలకి 12 గంటలకి అన్నీ చేసుకొని చక్కబెట్టుకుని దగ్గర పెట్టుకుని మళ్ళీ 1 గంటకి లెగిసాను గైస్. 1 గంటకి ఫస్ట్ అన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. అలాగా కొంచెం మొత్తం ఏం తీయలేదు, నేనే తీసుకుని నేనే అలాగా చేసుకోవడం కాబట్టి లేట్ అయిపోద్ది. నేను అసలే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి తొందరగా అలాగా ఏమేమి నేను ప్రిపేర్ చేశానో కొన్ని చూపిస్తున్నాను అంతే. మొత్తం ఏమీ చూపించట్లేదు. చూడండి గైస్. అలాగా ఫస్ట్ గారెలు వేసేసి పప్పు లేవగానే పరమాన్నం పెట్టేశాను. తుడిసేసిన తర్వాత స్నానం చేసేసి పరమాన్నం ఫస్ట్ పెట్టేద్దాము స్వీట్ తోటి అని చెప్పేసి తర్వాత పూర్ణం పక్కన ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టేసి తర్వాత అవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటూ ఓ పక్కనేమో దేవుడి దగ్గర అన్నీ సర్దుకుందాము అని చెప్పేసి సర్దుకుంటూ ఉన్నాను అనమాట. అన్నీ అలాగా వంటకాలన్నీ వండేసి ఒక్కొక్క దాంట్లోనూ తెచ్చి బౌల్స్లో పెట్టేసి అన్నీ సర్దుకున్నాను గైస్. అలాగా చూడండి. అందుకని పళ్ళు ఒక దాంట్లో పెట్టేసి అన్నీ తర్వాత ఇక్కడ నార్మల్గా రోజు డైలీ పూజ చేసుకునేలాగా అక్కడేమో 2 దీపాలు పెట్టాను అనమాట. తర్వాత ఫస్ట్ తులసం దగ్గర ద్వారలక్ష్మి దగ్గర అక్కడ అన్నీ పూజ చేసేసుకుని పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. తులసం దగ్గర హారతి ఇచ్చేసి తర్వాత మళ్ళీ లోపల కలశం పెట్టుకొని లక్ష్మీదేవికి అన్నీ చేసుకుందాం కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను గైస్. ఆ తర్వాత ఆయన 4కి లెగిసారు. లెగిసి స్నానం చేసి తను కూడా కథ చదువుతారనమాట ఎప్పుడూను మా బావ. కానీ లెగిస్తే తను కూడా అన్నీ కొంచెం సాయం చేశారనమాట. అప్పటిదాకా అవన్నీ ప్రిపేర్ చేసుకుని అన్నీ పెట్టేసుకుని అక్కడ నేను అభిషేకం చేసుకుందామని చెప్పేసి ముందు రోజే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆవు పాలు తీసుకున్నాను అనమాట. ఆవు పాలు కొన్ని తోడు పెట్టాను. అవన్నీ అభిషేకం చేసుకుందాము. ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా తేనె, పసుపు, కుంకుమ, గంధము అభిషేకం చేసుకుందాము అని చెప్పేసి అభిషేకం చేద్దామని ఫస్ట్ దీపాలు వెలిగించేస్తున్నాను అనమాట. వెలిగించేసిన తర్వాత అన్నీ సిద్ధం చేసేసుకొని దగ్గర పెట్టేసుకున్నాను. అన్నీని పెట్టేసుకుని చాలా తొందరగానే పూజ ముగించుకుందాము అని చెప్పేసి ప్రశాంతంగా అన్నీ తొందరగా రెడీ చేసేసుకుని పూజ మాత్రం అలా
చేసుకుందామని చెప్పేసి ఒకటి చేసుకుంటా ఉన్నానన్నమాట. ఇంతలో ఈయనేమో స్నానం చేసేసి వచ్చేసి కొన్ని క్లిప్పింగ్స్ తీశారు నాకు. అలాగా తీసిన తర్వాత రెగ్యులర్గా చేసి పూజ చోట ఆయన దండం పెట్టుకున్నారు. నేను అన్నీ అవ్వట్లేదని చెప్పేసి అక్కడ అన్నీ ఒత్తులేసేసి ఉంచేసాను అనమాట. అక్కడ పెట్టేసుకుంటున్నారు తను స్నానం చేసి వచ్చేసి. అప్పుడు ఆ తర్వాత నేను అభిషేకం చేసేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కూడా స్నానం చేసి దాన్ని వచ్చి కథ చదివారనమాట. పాలు అవన్నీ అభిషేకం చేస్తున్నాను. మొత్తం అంతా తీయడానికి అవ్వలేదు. అప్పుడు తను స్నానం చేయడానికి వెళ్ళారు, లేకపోతే తను తీద్దురు వీడియో. అయితే అలాగా అభిషేకం చేసేసిన తర్వాత మళ్ళా బిల్వదళాలు తెమ్మన్నాను. నేను బిల్వదళాలతో అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత అన్నీ పూజ చేసుకుని కథ చదువుకుని అన్నీ అందరూ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకున్నాం గైస్. అంతా తొందరగా నేనైతే బ్రహ్మముహూర్తంలో చేసుకుందామని చాలా ఆశగా ఉంది. అందుకని చెప్పేసి అవన్నీ తొందరగా రెడీ చేసేసాను అనమాట. నాకు అసలు బూరెలు వేయడం రాదు, కాకపోతే అలాగే చేసేసి తొందరగా దండం పెట్టేసుకున్నాము. చాలా బాగుంది ఈ సంవత్సరం పూజ చేసుకోవడం. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు కదా, ఒక రోజులో అయిపోయేది కాదు పూజ. ముందు నుంచి అన్నీ ఏమేమి ఉండాలో అన్నీ ఒక వారం నుంచి ఆలోచించుకొని చేయాలి అన్నట్టు. అలాగే నిజంగా ఈ పూజ కోసం చాలా ఆలోచించి ఎలా చేసుకోవాలా అని చెప్పేసి చాలా ఆతృతగా ఉన్నది నిజంగా. అలాగే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను పూజ నేను ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం చేసుకుంటాం అలాగే. కాకపోతే అదే చెప్తున్నాను మీతోటి. ఇన్ని రోజులు మీకు చెప్పడానికి నేను ఇప్పుడు దాకా వీడియోలు పెట్టలేదు కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చెప్తూ మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇంకా డైలీ చోట అన్నీ కొన్ని ప్రసాదాలు అన్నీ ఫస్ట్ తీసేసినవి అన్నీ అక్కడ పెట్టేసి అక్కడ కూడా దీపం వెలిగించేసి అక్కడ ఆయన ఆరతి ఇచ్చేసారు. అన్నీ తీసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం ఇద్దరం. ఆయన కూడా కథ చదివారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆ రోజంతా నాకు అలాగ చూస్తూ ఉండాలనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా బాగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. నేను కూడా అలాగే ప్రతి సంవత్సరం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుందా అని చూస్తూ ఉండి అమ్మవారికి ఎలా దండం పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాగే నేను కూడా చేసిన తర్వాత అప్పుడు కొన్ని పసుపు కొమ్ములు మళ్ళా వెండి పూలతోటి స్తోత్రం చదువుకున్నాను అనమాట. ఆ తర్వాత చీర జాకెట్ గాజులు పెట్టి అమ్మవారికి రూపు కొనుక్కున్నాను చిన్నది. ఆ రూపు కూడా అమ్మవారి మెడలో వేసి తర్వాత మనం కట్టుకుంటాం కదా, అలా చేసి పూజ అయిన తర్వాత నైవేద్యాలు సమర్పించేసి కుంకుమాన్ని పూజ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం. మీతో కూడా చూపించుకోని అవకాశం వచ్చింది నాకు. ఈ వీడియో ఎప్పుడు కావాలన్నా నేను చూసుకోవచ్చు, మీరు కూడా కావాలితే చూడవచ్చు. అందుకని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటే నేను ఎలా చేసుకున్నాను అన్నది కూడా నేను కూడా ప్రతిసారి చూసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ వీడియో ఎప్పుడో పెట్టాలి, కానీ ఎడిట్ చేయడానికి అలా కొన్ని క్లిప్పింగ్స్ తన ఫోన్లో తీసాను, కొన్ని క్లిప్పింగ్స్ నా దాంట్లో ఉన్నాయి. అవన్నీ కలిపి యాడ్ చేసి తీసి కలిపి పెట్టడానికి ఇంత టైం పట్టింది గైస్. అదే విషయం అంతే. అన్నీ అలా సమకూర్చుకుందా తల్లి. నేను ఏం చేసింది ఏమీ లేదు. అన్ని ప్రసాదాలు ఏమేమి చేశానంటే పులిహార, గారెలు, బూర్లు, పెరుగన్నం, దద్దోజనం అంటారు కదా, అది చేశాను అనమాట. అన్నీ 9 రకాలు చేద్దాం అనుకున్నాను. అలా 9 రకాలు అయినాయి అన్నమాట. అప్పాలు, పాలకాయలు, చల్లివిడి, వడపప్పు అవన్నీ. పూజ అయిపోయిన తర్వాత తల్లి వాయనం అంటారు కదా, ముత్తైదుకి ఇవ్వాలి. అలాగా బూర్లు వాయనం అనమాట నాకు. మా అత్తయ్య గారు ఫస్ట్ నాకు పూజ పట్టించినప్పుడు మా అత్తయ్య నాకు బూర్లే పెట్టారు. అప్పటి నుంచి నేను బూర్లే వాయనం ఇస్తూ ఉంటాను. ఇలాగా ఒకళ్ళకి తోరం ఒకళ్ళు వేసుకున్న తర్వాత చెంబు మీద బూర్లు పెట్టి
మా అరటిపళ్ళు తాంబూలం పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పిన తర్వాత మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అని అడిగితే మహాలక్ష్మీదేవి వచ్చిందమ్మా అని అని అంటారనమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత అలాగా ఆ పైకి కిందకి ఇచ్చినమ్మ పుచ్చుకుంటినమ్మ వాయనమని ఆ తర్వాత తీసేసుకున్న తర్వాత ఆవిడ దగ్గర అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఆంటీ గారి దగ్గర తీసుకుని ఆ తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆయనేమో నిమ్మకాయల దండ గుచ్చుతున్నారు అన్నమాట. శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం మేము దుర్గమ్మ తల్లి గుళ్ళో నిమ్మకాయల దండ వేస్తాం కదా, అందుకని చెప్పేసి గుచ్చేసి రెడీ చేస్తున్నారనమాట. తర్వాత వాయనం ఇచ్చేసుకున్న తర్వాత నేను కూడా ఆయనకి కూడా కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టేసుకుని తర్వాత గుడికి వెళ్ళొచ్చాము గైస్, దుర్గమ్మ తల్లి గుడికి. చాలా రోజుల నుంచి నేను వెళ్ళట్లేదు, ఆయనే వెళ్తున్నారు ప్రతి వారమును. అందుకని ఈ సంవత్సరం తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాలి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర పూజ కథ చదవాలి అత్తయ్యకి. అత్తయ్యకి తోరాలు కూడా నేనే పట్టుకెళ్ళాను అనమాట, నన్నే వేయమన్నారు. అందుకని చెప్పేసి నేను 2వ వారం పూజ చేసుకున్నాను గైస్. 2వ వారమే మా అత్తయ్య కూడా చేసుకున్నానంటే పూజ. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందే మనము ద్వారం వేసుకోవాలన్నమాట. ద్వారం పూజ చేసుకుని దారం కట్టుకోవాలన్నమాట. ఏంటంటే 9 పోగులు దారం తీసుకుని 9 సార్లు తిప్పుకొని 9 ముళ్ళేసి 9 పువ్వులు కానీ 9 ఈ ముళ్ళు వేసుకుని దారం కట్టుకోవాలన్నమాట ఫస్ట్. అలాగా ఎన్ని దారాలంటే ఒకటి తల్లికి ఒకటి మనకి వేసుకోవాలి, 9 మళ్ళా మనమేమో వాయనం ఇచ్చేటప్పుడు ఆవిడకొకటి మనకొకటి అలాగా 4 దారాలు ఉండాలన్నమాట. అలా దారాలు పోసుకొని మా అత్తయ్యకి నాకు కూడా నన్నే పోయమన్నది అనమాట అత్తయ్య. నేనే పోసాను అనమాట. పోసిన తర్వాత ద్వారము చేతికి కట్టుకొని కంకణం అంటారా, చేతికి కట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. పూజలో ఎప్పుడైతే కథలో ద్వారం ఎప్పుడు కట్టుకోవాలని ఉంటుందో అప్పుడు కట్టుకోవాలన్నమాట. ఏంటంటే మనం డైరెక్ట్గా కట్టుకోకూడదు, ఒకళ్ళే కట్టుకోకూడదు, ఎవరైనా మన చేతికి కట్టాలట. మనం ఒక్కరమే ఉంటాం కదా ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు, అప్పుడు ఎవరితో అన్నా కట్టించుకోవాలి, పిల్లలతో అన్నా కట్టించుకోవాలి, కానీ ఎడమ చేతితో కుడి చేతిని కట్టుకోకూడదట. అదే చెప్దాం అనుకున్నాను. ఆ తర్వాత మా అత్తయ్య గారి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ నేనే దేవుడి దగ్గర సర్దాను అనమాట. మా అత్తయ్య అన్నీ రెడీ చేసి ఉంచుకున్నారు. అన్ని పిండి వంటలన్నీ వండిస్తే లేట్ అయిపోయిందనమాట మా అత్తయ్యకి. ఆ తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి అత్తయ్యకి అన్నీ సర్ది కథ చదివాను అనమాట. తర్వాత ముత్తైదుకి వాయనం ఇస్తున్నారు అత్తయ్య. మా అత్తయ్య గారి ఇంటికి కథ చదవడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి మళ్ళీ నాకు ఫోన్ వచ్చిందనమాట. మా వీధిలో ముందు రోజే పిలిచారనమాట తాంబూలానికి. అంతలోకి వచ్చేస్తానులే అని మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను. అన్నీ రెడీ చేసుకున్నారేమో కథ చదివేసి వచ్చేద్దామని, కానీ మా అత్తయ్యకి లేట్ అయిందనమాట. అవన్నీ వండుకుంటాము, రెడీ చేసుకోలేదు ఇంకా దేవుణ్ణి. అందుకని చెప్పేసి నేను మళ్ళా నాకు ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాను. అందుకని తాంబూలం తీసుకోవడానికి మళ్ళీ ఫోన్ వచ్చింది. రా తాంబూలం మేము అందరం తీసేసుకున్నాము, నిన్ను కేకేస్తున్నారు పిలుస్తున్నారు అంటే సరే అని చెప్పేసి నేను మళ్ళీ మా బావ నన్ను తీసుకొచ్చారు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి. తాంబూలం తీసుకుని మళ్ళీ మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసేసి తాంబూలం దక్షిణ కూడా నాకు ఇచ్చారు మా అత్తయ్య కథ చదివినందుకు. కథ చదివిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం కదా అని వచ్చేస్తున్నాం అనమాట. అత్తయ్య ఏమో వంట చేస్తాను నేను ఇక్కడే ఉండండి అని అన్నారు, కానీ భోంచేసి వెళ్ళండి అంటే మేము భోజనం చేయకుండా ఇంటికి వచ్చేసాం అనమాట. తర్వాత ఇది లాస్ట్ ఇయర్ పూజా విధానం నాది, ఎలా ఉందో చెప్పండి. లాస్ట్ ఇయర్ అంటే నార్మల్గా చేసేసాను, ఈ ఇయర్ కొంచెం డెకరేషన్ చేశాను అంతే గైస్. కర్టెన్లు వేసి కొంచెం ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ చేశాను ఈ ఇయర్ అనమాట.
లాస్ట్ ఇయర్ పైన తల్లికి శారీ కట్టలేదు. ఈ ఇయర్ అయితే శారీ కట్టాననమాట. శారీ కట్టి అలాగా నా దగ్గర ఉన్న జ్యువెలరీ వేసాను. లాస్ట్ ఇయర్ అయితే ఊరికే అలా పెట్టేసి పూల దండ గుచ్చి అలా చేశాననమాట. నాకు కూడా గుర్తుంటుంది, నాకు కూడా మెమరీలా ఉంటుందని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నా ఈ వీడియో లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా, మర్చిపోకండి. అంతే గైస్. అందరూ నా వీడియోస్ చూస్తే వాళ్ళందరూ లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే కొత్త వాళ్ళకి నా వీడియో వెళ్తుంది. అప్పుడు నా 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 వీడియోస్ నచ్చితే కనుక వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నన్ను సపోర్ట్ చేస్తారని అందుకనే లైక్ చేయమని. తర్వాత నేను మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకొని ప్రతి శుక్రవారం పూజ అప్పుడు నేను 5 హారతులు ఇస్తాను అమ్మవారికి. ఎప్పుడంటే తెల్లారగట్ల ఒక హారతి, 10 గంటలకు ఒక హారతి, మళ్ళా మధ్యాహ్నం ఒక హారతి, సాయంత్రం ఒక హారతి. అలా మర్నాడు మళ్ళా ఉదయాన్నే మళ్ళీ కదుపుతాం కదా తల్లిని, మనం పీఠం కదిలిస్తాం కదా, అప్పుడు ఒక హారతి ఇస్తాం కదా. ఇంతటితో 5 హారతులు అయిపోతాయి. అలా చేస్తానన్నమాట. ఇంతే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ గైస్.